జిల్లా జమ్మలమడుగులో అమరావతి రాజధాని అంశంపై మరోసారి రాజకీయ చర్చ రేగింది. వైఎస్సీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి నిర్వహించిన సమావేశంలో కూటమి నాయకులపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాజధాని నిర్మాణం పేరుతో అమరావతి పంట పొలాల్లో లక్షల కోట్లు ఖర్చు చేయడం అవసరమా అంటూ ప్రశ్నించారు. రాష్ట్ర విభజన తర్వాత రాజధాని సమస్య కీలకమైందని, ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నిర్మాణం జరగాలని అప్పట్లో కమిటీలు సూచించాయని గుర్తు చేశారు. అమరావతిలో మౌలిక వసతులు లేవని, రోడ్లు, రైల్వేలు, ఇతర సదుపాయాలు ఏర్పాటు చేయాలంటే భారీ ఖర్చవుతుందని పేర్కొన్నారు. 12 సంవత్సరాలు గడిచినా అభివృద్ధి కనిపించలేదని విమర్శించారు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయం, ఒక రాజధాని నిర్మాణం చేయాలంటే ఏ విధంగా చేయాలా, శివరామకృష్ణన్ కమిటీ కానీ, శ్రీకృష్ణ కమిషన్ కానీ అందరూ కూడా రాష్ట్రం విడిపోయినప్పుడు ఈ రాష్ట్రానికి పలానా చోట ఏ విధంగా రాజధాని ఎక్కడ పెడితే బాగుంటుంది సలహాలు సూచనలు ఇచ్చేదానికి ఒక కమిటీ వేశారు. కమిటీ కూడా కొన్ని సూచనలు ఇచ్చినారు. అయ్యా, ఈ రాష్ట్రం విడిపోయింది, ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది, ఎక్కడ కూడా రాష్ట్రం మీద ప్రజల మీద భారం పడకుండా ఉండే విధంగా మరీ ఒక పెద్ద రాజధానిని ఎక్కడో లోతట్టు ప్రాంతాల్లో కానీ పంట భూముల్లో కానీ నిర్మాణం చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి కమిటీ కూడా చెప్పడం జరిగింది. అయినా కూడా ఆ రోజు ఉన్నటువంటి పెద్దలు చాలాసార్లు చర్చలు వచ్చింది. ఒకసారి విజయవాడ అన్నారు, ఇంకోసారి గుంటూరు సైడ్ అన్నారు, ఇంకోసారి ఈరోజు అమరావతి ప్రాంతంలో ఎక్కడుందో ఈ ప్రాంతంలో అన్నారు. ఒక రాజధాని నిర్మాణం చేయాలంటే ఈరోజు రాష్ట్రం మీద ఆర్థిక భారం పడకుండా ఒక మంచి నగరంగా తీర్చిదిద్దే విధంగా ఒక రాజధాని నగరం ఏర్పాటు చేయాలి. మనం దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. అదేవిధంగా ఒక సైడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రతిపాదన, అమరావతి అయితే ఈ విధంగా ఇబ్బందులు ఉంటాయి, ఎప్పటికీ ఈరోజు ఆర్థికంగా గుదిబండలాగా తయారైపోతుంది, రాష్ట్ర ప్రజల మీద లక్షల కోట్ల అప్పులు భారం పడుతుంది, ఇప్పటికే రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది, దాన్ని అధిగమించాలంటే ఈరోజు ఇప్పుడున్నటువంటి అమరావతి రాజధాని ఏదైతే నిర్మాణం చేస్తున్నారో మనందరికీ తెలుసు. అన్ని గ్రామాల అక్కడ చిన్న చిన్న గ్రామ పంచాయతీలు ఉన్న ప్రాంతంలో 50,000 ఎకరాలు ఇటు పట్టా భూములు కానీ గవర్నమెంట్ ల్యాండ్ కలిసి 54,000 ఎకరాలు ల్యాండ్ తీసుకోవడం జరిగింది, ల్యాండ్ పూలింగ్ కింద. ఈరోజు అక్కడ ప్రాంతం మనం ఒక్కసారి చూస్తే పంట పొలాలు, అక్కడ ఒక రోడ్డు లేదు, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఆ ప్రాంతంలో ఎక్కడ కూడా ఈరోజు రైల్వే స్టేషన్స్ లేవు. ఇవన్నీ కూడా నిర్మాణం చేయాలంటే చాలా ఆర్థికంగా కూడుకున్న పని. రోడ్లు వేయాలనే కిలోమీటర్కు 100 కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితి. ఏ ఒక్క రోడ్డు కూడా అక్కడ ప్రాంతంలో లేదు, అన్ని కొత్తగా నిర్మాణం చేయాలా. ఈరోజు కూటమి నాయకులు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, రైల్వే స్టేషన్ కొత్తగా నిర్మాణం చేసుకోవాలంటే 1,500 ఎకరాల్లో చేయాలంటున్నారు. అదే గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కొత్తగా కట్టి 5,000 ఎకరాల్లో ఏర్పాటు చేయాలని చెప్తా ఉన్నారు. రోడ్లకు కానీ ప్రతి ఎకరాకు ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతిపాదన 2 కోట్లు, అంటే ఇప్పుడున్న 54,000 ఎకరాలకు 1,00,000 కోట్లు దాటుతుంది. రెండో ఫేజ్లో ఇంకొక 50,000 ఎకరాలు తీసుకుంటున్నారు, దానికి 1,00,000 కోట్లు, అంటే 2 లక్షల కోట్లు ఇప్పుడున్నటువంటి ప్రతిపాదన.